ఇప్పటి వరకు లోన్ అంటే శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవే గుర్తొచ్చేవి. అలాగే క్రెడిట్ అంటే ఆస్తులు, ఇన్కమ్ ఇవి మాత్రమే ఉండేది. కానీ కొత్త ట్రెండ్ ఏంటంటే మీరు సోషల్ మీడియాలో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, మీ ఆన్లైన్ రెప్యుటేషన్ ఏంటి, వీటి మీద డిపెండ్ అయ్యి లోన్ అప్రూవ్ అవుతుంది అంటే మీరు నమ్మగలరా? కానీ ఇదే నిజం. మీ సోషల్ స్కోర్ ఎంత అనేది కూడా కన్సిడర్ చేసి లోన్ ఇవ్వాలా వద్దా అనేది ఒక జస్ట్ 2 క్లిక్స్తో ఎస్ ఆర్ నో అనేది డిసైడ్ చేస్తున్నాయి ఫిన్టెక్ కంపెనీలు. సో ఈ సోషల్ స్కోర్ ఏంటి, దీన్ని ఎందుకు డిపెండ్ అవుతున్నారు లోన్ ఇవ్వటానికి దీని మీద, అలాగే ఈ స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఈ విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తికి స్వాగతం. నేను జయ. ఫిన్టెక్ అంటే అది ఫైనాన్షియల్ టెక్నాలజీ అనే వర్డ్స్ నుంచి వచ్చిందనమాట. ఫైనాన్షియల్లో ఫస్ట్ 3 లెటర్స్, టెక్నాలజీలో ఫస్ట్ 4 లెటర్స్ కలిపి ఫిన్టెక్గా క్రియేట్ అయింది. జనరల్గా ఈ బ్యాంకింగ్ సర్వీసెస్, లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ని టెక్నాలజీ ద్వారా ఈజీగా అందించగలిగిన కంపెనీలని ఫిన్టెక్ కంపెనీలు అంటాం అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు పేమెంట్స్ సెక్టర్ తీసుకుంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవన్నీ కూడా పేమెంట్స్ సెక్టర్లో ఉంటాయి అన్నమాట. సర్వీసెస్ అందిస్తూ ఉంటాయి మనకి. అలాగే ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ చూసుకుంటే జీరోదా, గ్రో ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి అన్నమాట. ఓకే, సో అలాగే లోన్స్ అబ్జర్వ్ చేస్తే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ వింగ్ తీసుకుంటే పాలసీ బజార్, ఇట్లా డిఫరెంట్ ఫిన్టెక్ కంపెనీస్ ఈ టెక్నాలజీ ద్వారా మనకి లోన్స్ కానీ ఇలాంటి సర్వీసెస్ కానీ ఈజీ చేసేస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటి ఫిన్టెక్ కంపెనీస్ లోన్స్ అప్రూవ్ చేసే ముందు సోషల్ స్కోర్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఒక వ్యక్తికి సోషల్ స్కోర్ ఎంత ఉంది అనే దాని మీదే అప్రూవ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఎందుకు ఈ సోషల్ స్కోర్ మీద డిపెండ్ అవుతున్నాయి అంటే దీనికి కూడా రీజన్స్ ఉన్నాయి. అసలు సోషల్ స్కోర్ అంటే ఒక వ్యక్తి ఆన్లైన్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఏ గ్రూప్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఆన్లైన్ క్రెడిబిలిటీ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఒక స్కోర్ ఇస్తారనమాట. దాన్నే సోషల్ స్కోర్ అంటారు. ఈ సోషల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి ఎందుకు ఫిన్టెక్ కంపెనీస్ లోన్ అప్రూవ్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే, అంటే కొన్ని ఫ్యూ రీజన్స్ ఉన్నాయి. వాటిలో ఈ స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, లేదా ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకి ట్రెడిషనల్ క్రెడిట్ హిస్టరీ ఉండదు. సో అందుకని వాళ్ళకి సోషల్ బిహేవియర్ చూస్తారు, ఆన్లైన్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, దాని మీద డిపెండ్ అయ్యి ఆ లోన్ అప్రూవల్ అనేది డిసైడ్ చేస్తారనమాట. ఓకే, అలాగే కేవలం శాలరీ స్లిప్స్, ఇన్కమ్ మాత్రమే తీసుకున్న లోన్ని రీపే చేయగలడా లేదా అనేది పూర్తి స్థాయిలో చేయలేవన్నమాట. ఈ సోషల్ స్కోర్ ద్వారా ఆ వ్యక్తి లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్, అకౌంటబిలిటీ ఇలాంటివన్నీ కూడా ఇండైరెక్ట్గా లోన్ రీపే కెపాసిటీని మెజర్ చేస్తాయి. ఓకే, అదే కాకుండా ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్లో ఉంది కదా, దట్టు ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా యాప్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా టూల్స్ని యూజ్ చేసి వాళ్ళ వర్క్స్ని ఈజీ చేసేసుకుంటున్నాయి. అంటే ల్యాక్స్ ఆఫ్ ప్రొఫైల్స్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఈజీగా అనలైజ్ చేయగలుగుతున్నాయి. అందుకనే మనమే కాకుండా మన సర్కిల్లో వాళ్ళ బిహేవియర్ కూడా పిక్చర్లోకి వస్తుంది. మన సోషల్ మీడియా సర్కిల్లో ఉన్న ఇతరుల లోన్ రీపేమెంట్ కెపాసిటీ, వాళ్ళ నెట్వర్క్ క్వాలిటీ కూడా రిస్క్ అసెస్మెంట్లో ఉపయోగిస్తున్నారనమాట. అంతేకాకుండా ఈ సోషల్ స్కోర్ని కన్సిడర్ చేయడం ద్వారా డాక్యుమెంటేషన్ తగ్గిపోయి మొత్తం ఇన్స్టెంట్గా వెరిఫికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎవరికైతే సోషల్ స్కోర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఈజీగా రీపేమెంట్ చేయగలరు అని భావిస్తున్నాయి అన్నమాట ఈ ఫిన్టెక్ కంపెనీలు. అందుకోసమనే ఈ మనీని రెప్యుటేషన్తో లింకప్ చేయడం ద్వారా రీపేమెంట్ డిసిప్లిన్ పెరుగుతుంది అని భావన అనమాట. ఓకే, సో ఇప్పుడైతే చాలా కంపెనీలు, చాలా ఫిన్టెక్ కంపెనీలు ఈ ట్రెండ్నే ఫాలో అవుతున్నాయి.
మన ట్రెడిషనల్ బ్యాంకింగ్స్ కూడా ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ని స్టార్ట్ చేసాయి అనమాట. ఇలా సోషల్ స్కోర్ని ఫాలో అయ్యి లోన్ అప్రూవల్ చేయటం అనేది. ఓకే. సో మరి ఇంత ఇంపాక్ట్ ఉన్న ఈ సోషల్ స్కోర్ని మనం కూడా పెంచుకోవాలి కదా. సో పెంచుకోవాలి, ఆ సోషల్ స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఎలా ఉందాము, ఏం చేద్దాము అనేది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఇప్పుడు. మన బిల్స్ పేమెంట్ అంటే క్రెడిట్ కార్డ్ బిల్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, వైఫై పేమెంట్ కావచ్చు, లేదా కరెంట్ బిల్ కావచ్చు, ఏదైనా సరే ఆ బిల్స్ని టైంలో పే చేసేయాలి. టైం దాటిపోయి ఫైన్తో పే చేసేస్తున్నాము అంటే అక్కడ మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు అని భావించవచ్చు. ఓకే. అలాగే ఎస్పెషల్లీ ఆన్లైన్ షాపింగ్. చాలా మంది ఊరికే సరదాగా వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ని కానీ, ఐటమ్స్ని కానీ. అలా ఏదైనా అవసరం లేకుండా సెర్చ్ చేయొద్దు. అవసరం ఉంటేనే సెర్చ్ చేయండి. అవసరం లేకుండా సెర్చ్ చేసి, వెతికి, సెలెక్ట్ చేసి, కార్ట్‌లో యాడ్ చేసుకొని కొనకుండా ఉంటే, అలాగే చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్ట్ చేసుకొని, ఎక్కువ సార్లు ప్రోడక్ట్‌ని రిటర్న్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌ని బట్టి ఆ వ్యక్తికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అని భావించొచ్చు. ఇంకా సోషల్ మీడియాలో అంటే ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, లేదా లింక్డ్ఇన్‌లో కానీ మంచి పేజెస్‌నే ఫాలో అవుదాము. అలాగే మనం పెట్టే కమెంట్స్ గానీ, మనం పెట్టే పోస్ట్‌లు గానీ మంచిగా ఉంటే అప్పుడు ఓకే. వీళ్ళు ఆహ్, కరెక్ట్ డైరెక్షన్‌లో ఉన్నారు అనే భావిస్తారనమాట. ఓకే. సో, సోషల్ మీడియాలో మన ప్రెజెన్స్ హెల్తీగా ఉంటే మనకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి అని మనం తెలుసుకున్నప్పుడు అలాగే ఉందాము. సోషల్ మీడియాలో ఎంతవరకు అవసరమో అదే మనం యూజ్ చేద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.